పచ్చని ప్రకృతికి స్వచ్ఛమైన గిరిజన సంస్కృతికి పెట్టింది పేరు ఏజెన్సీ ప్రాంతం. అడవిని నమ్ముకుని అడవి తల్లి ఒడిలో జీవించే గిరిజనుల జీవనశైలి ప్రకృతితో మమేకమై ఉంటుంది. వారు జరుపుకునే పండుగలలో ప్రకృతి ఆరాధన ప్రధానంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో జరుపుకునే మామిడికాయల పండుగ కూడా అదే కోవలోకి వస్తుంది. ఆ మామిడికాయల పండుగ విశేషాలేంటో చూద్దాం. గిరిజన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఏదైతే ఈ మామిడికాయల పండుగ కావచ్చు లేదా చింతకాయల పండుగ కావచ్చు, ఈ పండగల ఆచారం మొత్తం గ్రామం మొత్తం కూడా కలిసి చేసుకుంటే ఐక్యంగా చేసుకుంటే పండగల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ మామిడికాయల పండుగ విశేషం ఏంటి, ఈ ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వీటిలో ఏ రకమైన పూజలు ఉంటాయి, ఈ స్టోరీలో చూద్దాం. సాధారణంగా మనం పెరట్లో కాయ కాసిన పండు పండిన వెంటనే తిని రుచి చూస్తాం. కానీ గిరిజనులు ఏ కాలంలో పండే పండ్లను ఆ కాలంలోనే నేరుగా తినరు. ముందుగా ప్రకృతికి తమ ఇలువేలుపులకు సమర్పించిన తర్వాతే వాటిని స్వీకరిస్తారు. అందుకు ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. అరకు, పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, సీతంపేట, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల్లో జరిగే విశిష్ట పండుగల్లో మామిడికాయల పండుగ కూడా ఒకటి. స్థానిక గిరిజనులు ఈ పండుగ జరపకుండా పొర్రపాటును కూడా మామిడి పండు తినరు. తొలి ఫలాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించడమే ఈ పండుగ వెనుక ఆంతర్యం. మామిడికాయ పండుగ అయ్యే వరకు కూడా మేము పళ్ళు రాలిపోతున్నా కూడా మేము ఏం ముట్టుకోమండి. పండుగ అయిపోయిన తర్వాతే మేము మామిడికాయ అన్నది తీసుకొని తినటం అన్నది, కూరలో వేసుకోవడం అన్నది జరుగుద్ది. ఆయా గ్రామాల్లో పరిస్థితులను బట్టి స్థానిక పెద్దలు పండుగల తేదీ నిర్ణయిస్తారు. పండుగ రోజు ఉదయాన్నే గ్రామస్తులంతా స్నానాలు చేసి అడవులోకి వెళ్తారు. అక్కడ వెదురు పొదల మధ్యలో పూజలు నిర్వహిస్తారు. తమని చల్లగా చూడాలంటూ గ్రామ దేవతల్ని వేడుకుంటారు. అడవి నుంచి కోసుకొచ్చిన మామిడికాయల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. తమ కులదేవతలకు బలిచ్చిన జంతువుల మాంసాన్ని అక్కడ కొంత వండుకుని తింటారు. మిగిలిన 3 మాంసాన్ని గ్రామానికి తీసుకొచ్చి సమిష్టిగా వండుకుని తింటారు. గ్రామ దేవతను పూజించి కొత్తగా పండిన బియ్యం, అటవీ ఉత్పత్తులతో పిండి వంటలు తయారు చేస్తారు. ముఖ్యంగా మామిడికాయలతో ప్రత్యేక వంటకాలు చేసి సామూహికంగా విందు ఆరగిస్తారు. ఇలా ఆటలతో పాటలతో మేము ఇలాగ ఊరేగింపుతో సరదాగా అందరితో, చుట్టాలు, బంధువులతో అందరితో పిలిచి మేము చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కదానికి బలి అంటూ ఇచ్చి మా గ్రామ దేవతకి ఊరేగించడం జరుగుతుంది. మామిడికాయల పండుగ కేవలం పూజలకే పరిమితం కాదు. ఇది సాంస్కృతిక ఉత్సవంగా కూడా కనిపిస్తుంది. సాయంత్రం 6 తర్వాత ధింసా నృత్యాలు మొదలవుతాయి. యువత, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ ఒకే చోటు చేరి తమ సంప్రదాయ వాయిద్యాల తప్పెట, కొమ్ముడోలు వాయిస్తూ ధింసా నృత్యం చేస్తారు. ప్రకృతిని, దేవుళ్లని కీర్తిస్తూ పూర్వీకుల వీరగాథల్ని పాటలుగా పాడుకుంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఉత్సవం పండుగ మాత్రమే కాదు, ప్రకృతి పట్ల గిరిజనులు చూపే కృతజ్ఞతకు నిలువెత్తు అద్దం. పర్యావరణాన్ని నాశనం చేయకుండా చెట్టుని దేవుడిగా పూజించి అది ఇచ్చిన ఫలాన్ని ప్రసాదంగా స్వీకరించే గిరిజనుల జీవనశైలి ఆధునిక సమాజానికి ఒక గొప్ప పాఠం. ఇలాంటి పండుగలు ఇక్కడ గిరిజన సాంప్రదాయాల్లో చాలా ఎక్కువగా జరుగుతాయి. పప్పుల పండుగ చేస్తారు, అదేవిధంగా మామిడికాయల పండుగ చేస్తారు. ఇలాగా ఊరంతా కలిసి సమిష్టిగా పండుగలు చేసుకోవడం అనేది పోలవరం ఏజెన్సీలోనే గిరిజన సాంప్రదాయంగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 గిన్నెపల్లి నుంచి.